త్వరలో మీకు ఇక్కడ బై ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఈసారి ఏ పార్టీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి? ఇప్పటి వరకు అయితే ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ పర్లేదు, వాళ్ళ ఇక్కడ ఉన్న స్లమ్ ఏరియా వాళ్ళకు బాగానే చేసింది. ఇంకా వాళ్ళు ఉంటే పవర్లో ఇంకా ఎక్కువ చేసేవాళ్ళు. అనుకోకుండా ఎమ్మెల్యే గారు చనిపోయారు. ఇప్పుడు చూస్తుంటే బై ఎలక్షన్లో నాకు తెలిసినంత వరకు టీఆర్ఎస్కి ఛాన్స్ చాలా మటుకు ఉందని కనిపిస్తున్నది. ఎందుకంటే గత వాళ్ళు పవర్లో ఉన్నంతకాలం వాళ్ళు చేసిన సేవలు ఎవరైతే చాలా పేదవాళ్ళనో వాళ్ళకు అందాయి. సో వాళ్ళు మొగ్గు చూపుతున్నారు చాలా మటుకు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు గెలిస్తే బాగుంటుందని. కాంగ్రెస్ పార్టీ వచ్చి 2 సంవత్సరాలుగా వస్తుంది. దాదాపు రేవంత్ రెడ్డి గారు సన్న బియ్యం ఇస్తున్నారు, కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నారు, ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తున్నారు. మరి ఎందుకు కాంగ్రెస్కి ఎందుకు ప్రయారిటీ ఇవ్వట్లేదు? కాంగ్రెస్కు ప్రయారిటీ అంటే వీళ్ళు ఇప్పుడు ఏవైతే హామీలు ఇచ్చారో 6 హామీలు, ఆ 6 హామీల కన్నా 3 హామీలతో ఆల్రెడీ పాత గవర్నమెంట్ వాళ్ళు ఇస్తున్నారు. ఏదో కొత్తగా లేడీస్కి బస్ ఫ్రీ ఇవ్వడం జరిగింది. అది మాత్రము నాకు తెలిసినంత వరకు అది ఫెయిల్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి రేషన్ కార్డులు అంటారు. రేషన్ కార్డులు ఎప్పటి నుంచో పెండింగ్ ఉండే. అది యాక్చువల్లీ వీళ్ళు పవర్లో రాగానే ఇద్దామని అనుకున్నారు, కానీ కాకుండా ఇప్పుడున్న గవర్నమెంట్ వాళ్ళు ఏదో దాన్ని క్లియర్ చేస్తున్నారు. లేకుంటే పబ్లిక్ అగేన్స్ట్ అవుతారు కదా. ఇక నెక్స్ట్ వచ్చేసి డబుల్ బెడ్రూమ్ అన్న వరకు నాకు ఇంతవరకు ఈ సిటీలో ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఇచ్చినా నాకు తెలియదు ఇంతవరకు. మా డబుల్ బెడ్రూమ్ గురించి నాకేం తెలియదు. అయినా వాళ్ళు ప్రతిదానికి ఇందిరమ్మ పేరు ఎందుకు పెడతారో అర్థం కాదు. అది కాంగ్రెస్ వాళ్ళు ఇందిరాగాంధీ అయితే వచ్చేది కదా, అది ఆ పేరే తీసేమని నాకు సలహా. ఈసారి జూబ్లీహిల్స్ ప్రజలు బీఆర్ఎస్కి పట్టం కట్టే అవకాశం ఉందా? కాంగ్రెస్ పార్టీకా లేక బీజేపీకా ఎంఐఎంకా? వన్ వేకి ఓట్లు వేస్తున్నామో బీజేపీ గెలుస్తుంది. ఒకవేళ ఏమైనా డివైడ్ అవుతామో బీఆర్ఎస్ గెలుస్తుంది, అంతే. ఎట్లా గోపీనాథ్ గారు ఉన్నప్పుడు డెవలప్మెంట్ ఎలా ఉండింది జూబ్లీహిల్స్లో? అదే ఆయన ఉన్నప్పుడు చాలా మటుకు పేదవారికి ఏవైతే స్కీమ్స్ అందాలో బాగానే అందాయి, అది నో డౌట్. కాబట్టి ఆ ఒక పాజిటివ్నెస్ తోటి గోపీనాథ్ గారు అదే టీఆర్ఎస్ పార్టీకి ఓట్లు పడే ఛాన్స్ చాలా ఉంది. ఇప్పుడు వాళ్ళ ఆవిడకే బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది. ఇక ఉన్నదంటే ఏదో మరి సింపతితోటి గెలుస్తుందో మరి మనకు తెలియదు, కానీ ఆమె నేచర్ ఎలా ఉంటుందో తెలియదు కదా. గోపీనాథ్ గారు అంటే పేదవారిని కలుస్తుండే, అందరితో కష్టాలు చూస్తుండే, వాళ్ళు ఎప్పుడు వెళ్ళినా కూడా వాళ్ళకు ఏం సమస్య వచ్చినా కూడా దగ్గరలో ఉంటుండే. మరి వీళ్ళు పదవి వచ్చినాక అట్లాగే ఉంటారా, మారిపోతారా, అది సమయం చెప్తుంది. ఇక కేసీఆర్ గా ఉన్నప్పుడు 10 సంవత్సరాల పాటు ఎలా ఉండింది డెవలప్మెంట్? చాలా బాగుందండి, అట్లా ఏం లే. అప్పుడు వాళ్ళు సాధ్యమైనంత వరకు తెలంగాణ డెవలప్ చేసుకోవచ్చులే, అంత వెనుకబడినట్టు ఏం చేయలే, కానీ ఇక తిన్నారు కాబట్టి అంతగానం కూడా తినేది లేకుండే అట్లా. ఓకే అండి, థ్యాంక్ యూ. జూబ్లీహిల్స్ త్వరలో బై ఎలక్షన్ రానుంది. ఈసారి జూబ్లీహిల్స్ నుంచి ఏ పార్టీ గెలిచే అవకాశం ఎక్కువగా కనబడుతుంది? ఇంకా క్యాండిడేట్ని డిసైడ్ చేయలేరు కదా మేడం. క్యాండిడేట్ని డిసైడ్ చేసి దాన్ని బట్టి విన్నింగ్ అనేది చెప్పగలుగుతాం. బీఆర్ఎస్ ఆల్రెడీ డిసైడ్ చేసి మాగంటి గోపీనాథ్ గారు వైఫ్కే టికెట్ ఇవ్వడం జరిగింది బీఆర్ఎస్. కాంగ్రెస్ మాత్రం ఇంకా అనుకోలేదు. మరి ఎట్లా బీఆర్ఎస్ ఈసారి కూడా బీఆర్ఎస్కి అవకాశం ఉందా? అంటే ఇంకా కాంగ్రెస్, బీజేపీ ఇంకా వేరే పార్టీలు ఉన్నాయి కదా, వాళ్ళంతా డిక్లేర్ అయిన తర్వాత అప్పుడు ఎవరు క్యాండిడేట్ అనేది స్ట్రాంగ్ క్యాండిడేట్ బట్టి విన్నింగ్ అనేది జరుగుతుంది. మీరు ఇక్కడ జూబ్లీహిల్స్ నివాసులుగా మీ ఒపీనియన్ ఏంటి? ఈసారి ఎవరు గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది? ఇప్పుడైతే కాంగ్రెస్ రూలింగ్లు ఉంది. ఇంకా కాంగ్రెస్లో ఏంటంటే చాలామంది ఉన్నారు, ఇంకా క్యాండిడేట్ని డిక్లేర్ చేయలేరు. క్యాండిడేట్ని బట్టి విన్నింగ్ అనేది ఉంటుంది. ఎందుకంటే రూలింగ్లో కాంగ్రెస్ ఉంది కాబట్టి ఇంకా క్యాండిడేట్ డిసైడ్ చేయలేరు కదా మేడం. ఇట్లా 10 సంవత్సరాలు కేసీఆర్ పాలన ఎలా ఉంది? 20 నెలల రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? ఇప్పుడు చూడవచ్చు, నిన్న అయితే మొత్తం వాటర్ అయితే పోయింది. ఇదంతా పట్టించుకోవాలి, మీ ముందే ఉంది. అంతా డ్రైనేజ్ వాటర్ దీక్షలు అదే వాటర్లో పోయారు అందరూ. మరి కంప్లైంట్ ఇవ్వలేదా? మరి కంప్లైంట్ ఇచ్చినారు, అయినా ఎవరైతే రాలేరు ఇంతవరకు. ఈసారి జూబ్లీహిల్స్ నుంచి ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? మళ్ళీ బీఆర్ఎస్. ఎందుకు బీఆర్ఎస్? కాంగ్రెస్ రూలింగ్లో ఉంది కదా. బీఆర్ఎస్ అనుకుంటున్నాం. మాకైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి అన్నీ జరిగాయి పథకాలు. రేవంత్ రెడ్డి వచ్చాక ఫ్రీ గ్యాస్, ఫ్రీ కరెంటు ఏది రాలేదండి. ఫ్రీ గ్యాస్ రాలేదు, ఏది రాలేదు. దాదాపు మహిళలకు ఫ్రీ బస్ పెట్టారు కదా, దాదాపు 3000 2000 ఫ్రీ బస్ ఎక్కగానే మేము కారు తీసుకున్నాము, అసలు ఫ్రీ బస్ ఎక్కలేదు. ఆ రోజు ఒక్కరోజు ఎక్కాము, మళ్ళీ వెంటనే దిగేసినాం. దాదాపు ఇల్లు లేని వాళ్ళందరికి ఇల్లు వచ్చాయి కదా. ఇంకేడొచ్చినాయి? కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కరికి కూడా రాలేదు. బీఆర్ఎస్ ఉన్నప్పుడు అయితే అందరికి వచ్చాయి.
చాలా మందికి వచ్చాయి బీఆర్ఎస్ ప్రభుత్వంలో. కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఒక్కరికి కూడా తీసుకున్నాం అన్న వాళ్ళే లేరు కదండి. మరి బీఆర్ఎస్ గవర్నమెంట్లో 10 సంవత్సరాలు ఉంది, ఎలాంటి డెవలప్మెంట్ చేసింది? ఇల్లులు ఇవ్వడం కానీ, కార్లు ఇవ్వడం, ఆటో ట్రాలీస్, వెహికల్స్, కళ్యాణ లక్ష్మీలు, డెలివరీ అయిన వాళ్ళకి అందరికీ బాగా ఇచ్చారు కదా. కేసీఆర్ కిట్. రేవంత్ రెడ్డి వచ్చి రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు ఒక్కరికి కూడా ఇంతమంది డెలివరీలు అయ్యారు, ఎన్నో వందల మంది. ఒక్కరికి కూడా కేసీఆర్ కిట్ లేదు, మరి 1,00,000 రూపాయలు లేదు, బతుకమ్మ చీరలు లేవు, ఏమీ లేవు. మీ అంచనా ప్రకారం జూబ్లీస్ బైపోల్ ఎవరికి వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది? మేమైతే లేడీస్ అయితే బీఆర్ఎస్ఏనండి. బస్సులో మాత్రం హాఫ్ టికెట్ అయినా పెడితే బాగుండేది. లేడీస్కి ఏంటంటే ఒక ఇబ్బంది పడిపోతున్నారు. హాఫ్ టికెట్ అనేది ఇప్పుడు జనరల్గా చెప్పాలంటే ఎంప్లాయీస్ కానీ జాబర్స్ కానీ వాళ్ళకి ఎక్కువ యూజ్ అవుతుంది, నార్మల్కి ఏం యూజ్ లేదు. అంటే చాలామంది చిన్న చిన్న జాబులు చేసే వాళ్ళకి 2,000 నుంచి 3,000 సేవ్ అవుతుంది, పర్లేదు అనుకుంటున్నారు కదా. అందరు చేయట్లేదు కదా జాబ్స్, అట్లా అంటే ఎవరికో ఒకరికే యూజ్ అవుతుంది. ఆ యూజ్ అవ్వడం పక్కకు పెడితే ఇబ్బంది పడిపోతున్నారు లేడీస్ అయితే. బస్సులో ఫుల్ టైట్గా ఉంటుంది. త్వరలో మీకు జూబ్లీస్ బైపోల్ ఉందమ్మా, ఈసారి ఇక్కడ నుంచి ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? బీఆర్ఎస్ వస్తుందా, కాంగ్రెస్ పార్టీయా, బీజేపీ? బీజేపీ అంటే మనకి ఏమైతే ఎవరు సాయం చేస్తారో మరి వాళ్ళకి మేము వెయ్యాలని అనుకుంటున్నామండి. ఆ పార్టీ ఈ పార్టీ అనే ఉంది, మనకి ఏది వెళ్తుంది దానికి వెయ్యాలని అనుకుంటున్నాం. ఇంతవరకు మీకు ఏ పార్టీ సాయం చేసింది? ఏ పార్టీ అంటే అన్నీ చేసినాయి, ఆయన చేశారు, ఈయన కూడా చేస్తున్నారు. ఇట్లా మాగంటి గోపీనాథ్ గారు ఎమ్మెల్యే చేశారండి, బాగానే చేశారు ఆయన, బాగా చేశారు, మాకు అన్నీ బాగానే చేశారు. ఏం చేశారు మాగంటి గోపీనాథ్ గారు? ఏం రోడ్లు అయిపోయాను మరి, ఇంకో కొంచెం వరకు పోసారు అప్పట్లో. మాకు రోడ్లు పొయ్యాలి, కొన్ని ఇదే నీళ్లు కదా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, అవి కొంచెం చెయ్యాలి. అది ఇట్లా కేసీఆర్ ఉన్నప్పుడు ఎలా ఉంది, రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎలా ఉంది? కేసీఆర్ ఉన్నప్పుడు బాగానే చేశారు, ఈయన ఉన్నప్పుడు కూడా చేస్తున్నారు. ఇంకప్పుడు జరుగుతుంది కదండి ఇంకాను. అది ఇట్లా మరి మాగంటి గోపీనాథ్ గారి వైఫ్కే టికెట్ ఇవ్వడం జరిగింది. జూబ్లీస్ నుంచి ఎవరు గెలుస్తారు ఈసారి? అదే నాకైతే తెలియదు, మీరు చెప్పండి అంకుల్, ఈసారి జూబ్లీస్ నుంచి ఏ పార్టీ గెలుస్తుంది? జూబ్లీస్ అంటే ఇప్పుడు ప్రజలకు అన్ని విధాలా తోడ్పడే వ్యక్తి ఇక్కడ నిలబడినప్పుడు ఆ వ్యక్తిని బట్టి తప్పనిసరిగా ఇప్పుడు జరుగుతున్న పార్టీ గెలవచ్చు బహుశా అండి. అది మాట మాకు తెలిసినంతవరకు. ఎందుకంటే కాస్త ప్రజలకు అన్ని విధాలా తోడ్పడి ప్రజలకు అందుబాటులో ఉన్న వ్యక్తినే ఈ ప్రజా పార్టీ గురించి ఎన్నుకుంటారు. అది మాట ఎట్లా మరి ముఖ్యం కాకుండా ప్రజలను పట్టించుకునే వ్యక్తినే ముఖ్యంగా చూస్తారు మాట. ఏ పార్టీ అయినా ఆ వ్యక్తి ముఖ్యంగా ఉంటారు. మీ దాదాపు మాగంటి గోపీనాథ్ గారు 3 సార్లు ఎమ్మెల్యేగా జూబ్లీస్ నుంచి గెలవడం జరిగింది. ఇట్లా ఈసారి కాంగ్రెస్కి ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా? అది ఈసారికి అభివృద్ధిని బట్టి కాంగ్రెస్ కూడా కొన్ని మామూలుగా ఆడవాళ్ళకి టికెట్లని, మామూలుగా ఈ యొక్క రేషన్ కార్డులు ఇచ్చారు. మాకు పెన్షన్ వస్తుంది అండి, అదేమి తీసేలేదు, పెన్షన్ వస్తుంది. మా కోడలకి రేషన్ కార్డులు అయ్యి కొత్తగా పెట్టుకుంటే రేషన్ కార్డులు ఇచ్చారు. సన్న బియ్యం అన్నారు, సన్న బియ్యం ఇచ్చారు. అది కొన్ని పథకాలు అన్నాటిని నెరవేర్చారు. ఇంకా ప్రజల్ని అందుబాటులో ఉండి అన్ని విధాలుగా చేసేలాగానే కనపడుతున్నారు. ఇంకా కొద్దిగా రోడ్లు, డ్రైనేజీ, కొద్దిగా ఇళ్ళకి ఈ న్యూట్రీ మానేసి కొద్దిగా మాకేమన్నా చిన్న పట్టాలు కానీ అటువంటివి కానీ మా ఏరియాకి అది ఇప్పిస్తే ఇంకా బాగుంటుంది, ధైర్యంగా ఉంటుంది అని చెప్పి అనుకుంటున్నాం. అది మామూలు పార్టీ కన్నా ప్రజల అందుబాటులో ఉండే వ్యక్తిని మేము చూసుకుంటాం. మీ అంచనా ప్రకారం ప్రజలకు దగ్గర ఉన్న లీడర్ ఎవరంటారు ఇక్కడ? ముఖ్యంగా చాలామంది ఉన్నారండి, అందరూ వస్తున్నారు, అందరూ చేస్తున్నారు. ఇప్పుడు ఎలక్షన్ అయిన తర్వాత, ఇప్పుడు ఎలక్షన్ ముందు కన్నా ఎలక్షన్ అయిన తర్వాత ఎవరు మాకు అందుబాటులో ఉన్నదనేది బాగా మాకు గుర్తింపు వస్తుంది. నలుగురు అడుగుతారండి, అడుగుతాకి ఓట్లు అయ్యి. అది ఎలక్షన్ అయిన తర్వాత మాకు అందుబాటులో ఎవరున్నారు, ఏ పార్టీ ఉంది అన్నది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 4 అన్న విషయాల్లో కొన్ని మామూలు నెరవేర్చారు ఆయన. ఇప్పుడు రేషన్ కార్డు ఇవ్వడం, సన్న బియ్యం ఇవ్వడం, పెన్షన్ ఇవ్వడం, ఆడవాళ్ళకి కళ్యాణ లక్ష్మి ఇవ్వడం, ఇవన్నీ పెట్టండి. మా ఆడవాళ్ళు కొన్ని పెట్టుకున్నారు, దాంట్లో కొన్ని వీళ్ళ కోడలకి రేషన్ కార్డు అది వచ్చింది, సన్న బియ్యం ఇచ్చారు. మా యొక్క పెన్షన్ డబ్బులు మాకు వస్తున్నాయి. అలా 4 కాకపోయినా కనీసం 2, 16, 10 దాన్ని అలా తగ్గించుకుంటే అలాగే వస్తున్నాయి. ఓకే, థ్యాంక్ యూ.